ఓం విఘ్నేశ్వరాయ నమః, సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. హరి ఓం తత్సత్. నరసింహ శతకము నుండి ఒక అద్భుతమైనటువంటి పద్యం. ఈ నరసింహ శతకం 1000 సంవత్సరాల క్రితం రచించబడినటువంటి పద్యాలు ఇవి. చాలా అద్భుతంగా ఉంటాయి, ఎంతో అంతరార్థాన్ని కలిగి ఉంటాయి, మనకి జ్ఞానాన్ని ప్రసాదించేదిలా ఉన్నాయి. ఈ అద్భుతమైనటువంటి పద్యం చూడండి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెడలిపోయిన నాడు వెంటరాదు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు. తల్లి గర్భము నుండి ఎవడు కూడా ధనాన్ని తీసుకురాడు. అంటే పుట్టినప్పుడు ₹1 కూడా నువ్వు ఇక్కడికి తేలేదయ్యా. అలాగే వెడలిపోయిన నాడు వెంటరాదు, ఈ శరీరం వదిలిపెట్టి ప్రాణం పోయినప్పుడు, నువ్వు పోయినప్పుడు ₹1 కూడా నీ వెంట రాదు. చూడండి ఎంత అంతరార్థం ఉన్నదో. లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారం మృంగబోడు. ఎన్ని లక్షలు కోట్లు డబ్బు ఉన్నప్పటికీ కూడా అతను తినేది 4 మెతుకులు అన్నమే కదా. బాగా డబ్బు ఎక్కువ ఉందని బంగారాన్ని తిని బ్రతకలేడు కదా అని ఎంత చమత్కారంగా, ఎంత చక్కగా పద్యం రాశారో చూడండి. లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారము మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. విత్తమార్జన చేసి, విత్తం అంటే డబ్బు, డబ్బు సంపాదించుతాడు కానీ ఆ డబ్బుని అతను పూర్తిగా అనుభవించలేడు. విత్తమార్జన చేసి డబ్బు సంపాదించి విర్రవీగుతూ ఉంటాడట. నేను అంత సంపాదించాను, ఇంత సంపాదించాను, 50 ఎకరాలు పొలం కొన్నాను, 1,00,000 కోట్లు సంపాదించాను, 1000 కోట్లు సంపాదించాను అని చెప్పుకోవడానికే గాని ఇతను అనుభవించేది కొంచెం కూడా లేదయ్యా. కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. ఏమంత అతనేమి అనుభవించలేడు, తినలేడు అన్నాడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి, బాగా సంపాదించి పూర్వకాలం ఏం చేసేవారంటే, అప్పుడు బ్యాంకులు లేవు కాబట్టి ఆ డబ్బంతా ఒక కొండలో పెట్టి ఏదో ఒక గోడలోనో ఎక్కడో మట్టిలో పూడ్చి భద్రంగా ఉంచేవాడు. ఆ దొంగల భయానికి తట్టుకోలేక ఎవరైనా దోచుకుపోతారనే భయంతో ఆ డబ్బంతా తీసుకొచ్చి భూమిలో పాతి పెట్టేవాట. అదే చెప్తున్నా, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి. తనకి ఉపయోగపడినటువంటి సొమ్ము ఇంకొకరికి పెట్టడు. అయ్యా బాబు ఆకలేస్తుంది, కాస్త అన్నం పెట్టవయ్యా అంటే కూడా
అన్నం పెట్టడానికి కూడా వాడు ఒప్పుకోడు. దాన ధర్మాలు అసలు చెయ్యడు. పుణ్యం అనేటువంటిది లేనే లేదు. ఈ డబ్బు వాడికి ఉపయోగపడుతుందంటే వాడికి ఉపయోగపడదు. మరి ఏమిటయ్యా ఇది, ఇలా ఇంత విచిత్రంగా ఉంది ఈ పరిస్థితి అని మనకు ఒక్కోసారి చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. తుదకు దొంగల కిత్తురో దొరల కౌనో, అది భూమిలో పాతి పెట్టేస్తే అది వంశీకులకు తెలిస్తే వాళ్ళు తీసుకుంటారు, తెలియకపోతే వాళ్ళకు కూడా దక్కదు. ఏ దొంగలకో దొరలకో ఎవరికో దక్కుతుంది. దొరలు ఎవరో ఆ భూమిని కొనుక్కున్నటువంటి ఎవరో బాగా డబ్బు ఉన్నటువంటి వాడికి దక్కొచ్చు. తేనె చుంటీగలు ఇయవా తెరువరులకు, తేనె చుంటీగలు ఇయవా తెరువరులకు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. చూడండి ఎంత అద్భుతంగా ఈ పద్యాన్ని రచించారో ఆ కవి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, పుట్టినప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు, పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా పట్టుకెళ్ళేది లేదు. కానీ ఎంత తాపత్రయపడిపోతూ ఉంటాడు మనిషి. ఆ ధన ఆర్జన కోసం డబ్బు సంపాదించాలి అని అనేక రకాలైనటువంటి ఆతృతగా సంపాదించాలి అని సంపాదిస్తూ ఉంటాడు. ఎంతో సంపాదించినప్పటికీ కూడా దాన్ని వాడు తినడానికి ఉండనే ఉండదు. ఏమంటుంది, వయసు పెరిగే కొంది డాక్టర్లు ఏం చెప్తారు, ఏమయ్యా నువ్వు గట్టిగా తిన్నావంటే చచ్చిపోతావు, నువ్వు జావ తాగాలి, నువ్వు స్వీట్ తింటాకి పనికిరాదు, నువ్వు అది తింటాకి పనికిరాదు, ఇవి తింటాకి పనికిరాదు, ఏమీ తినకూడదు అంటాడు. ఒకవేళ తిన్నా వీడికి అరగదు, జబ్బు చేస్తుంది. అందుచేత తినడానికి లేనటువంటి ఈ ధనం నీకు ఎందుకయ్యా, ఎవరికి దానము చెయ్యవు, ధర్మము చెయ్యవు, కనీసం కొంచెం పుణ్యం కూడా రాదు నీకు, మరి వచ్చే జన్మలో నీకు నీ జన్మ ఏమైపోతుందో కదా అని. అయితే ఇంతకీ ఏం చేస్తారు, ఈ డబ్బంతా కూడబెట్టి భూమిలో దాచిపెట్టి ఏ దొంగలకో అయిపోతుందయ్యా. అది ఎలాగంటే, తేనెటీగలు తేనె తాగుదామని 2-3 కిలోమీటర్లు వెళ్ళి అక్కడి నుంచి పువ్వులలో తేనె సేకరించి తీసుకొచ్చి ఆ తేనె తెట్టులో పెట్టుకుని మనం శుభ్రంగా హాయిగా తిందాం తాగుదాం తర్వాత అని అనుకుని తేనెటీగలన్నీ కూడా ఎంతో కష్టపడి 2-3 కిలోమీటర్ల దూరం పరిగెట్టుకుంటూ వెళ్ళి అవి తీసుకొచ్చి తేనె అందులో దాచుకుంటాయి. ఆ దారిని పోయేటువంటి వాడు ఎవడో ఒకడు వచ్చి దానికి పొగబెట్టి దాన్ని మొత్తం ఆ తేనంతా వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. అలాంటిదే కదా ఈ లోకంలో ఎంత కష్టపడి ధనం సంపాదించినా అది వాడికి ఉపయోగపడదు. అందుచేత ఏం చెప్తున్నారు ఇక్కడ, బ్రతికుండగాని మనం ఎవరికొకరికి దాన ధర్మం చేసినట్లయితే మనకి పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యం వల్ల వచ్చే జన్మ మంచి జన్మ వస్తుంది. అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉండొచ్చయ్యా అనేటువంటి అర్థాన్ని ఎంతో అద్భుతంగా కవిగారు చెప్పారు. ఇంకొకసారి పద్యాన్ని మనం చదువుకుందాం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెడలిపోయిన నాడు వెంటరాదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెడలిపోయిన నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారం మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు
దొంగలకితురో దొరలకౌనో తేనె చుంటీగలు ఇయవ తెరువరలకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఎన్ని కోట్లు సంపాదించినా ప్రయోజనం లేదయ్యా. దాన ధర్మాలు చేసినట్లయితే నీ జన్మ సార్థకమవుతుంది అని ఈ పద్యం యొక్క అర్థము. అలాగే పూర్వం చాలామంది ఇలాగే ధనాన్ని సంపాదించి ఏమీ జీవితాన్ని అనుభవించకుండా జీవితాన్ని పోగొట్టుకుని ఎంతో బాధపడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని ఆ కవి యొక్క భావన. అలాగే పూర్వం అలెగ్జాండర్ అనేటువంటి ఒక రాజు ఉండేటువంటి వాడు. ఆ అలెగ్జాండరు 18 సంవత్సరాలకే రాజ్యాన్ని సంపాదించడం జరిగింది. మంచి యోధుడు, మంచి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి మహానుభావుడు. అయినప్పటికీ ఆయనకి ఈ ప్రపంచాన్నంతా జయించాలి అనేటువంటి కాంక్షతో అనేక రాజ్యాలపై పెద్ద సైన్యంతో దండయాత్ర చేస్తూ రాజ్యాలన్నీ గెలుస్తూ బంగారము డబ్బు అంతా కూడా కూడబెట్టుకుంటూ అలా యుద్ధాలు చేయడంతోనే ఆయనంతా గడిపేశాడు. ఆఖరికి ఎప్పుడు యుద్ధం చేయడమే, ప్రతిరోజు యుద్ధం చేయటం, సంపాదించడం, రాజ్యాలు వశం చేసుకోవటం ఇలా జరుగుతూ ఉంటే అతనికి ఒకసారి తీవ్రమైనటువంటి జ్వరం వచ్చింది. ఆ జ్వరం ఎంతసేపటికి తగ్గడం లేదు. ఆ యుద్ధాన్ని ఆపుచేసి ఒక చోట శిబిరాలు వేసుకుని అలా ఉన్నారు. అయితే ఆ జ్వరం తగ్గడానికి వైద్యులు ఎంత శ్రమ పడినప్పటికీ కూడా ఆ జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు తేల్చి చెప్పేశారు, అయ్యా ఇది విషజ్వరం, దీనికి మందు మా దగ్గర లేదు, మేము నయం చేయలేం, మీరు త్వరలోనే ఈ ప్రాణం వదిలివేయవలసి వస్తుంది అని వైద్యులు చెప్పడంతో ఆ అలెగ్జాండర్ ఎంతో బాధపడి, అయ్యో నా జీవితం అంతా వృధా చేసుకున్నాను కదా, నేను అనుభవించింది ఏమీ లేదు, ఎంతసేపు ఏదో ఒకటి సంపాదించాలని ఎన్నో దండయాత్రలు చేశాను, ఎంతో మందితో పోరాడాను, ఎంతో మందిని సంహరించాను, కానీ చివరాఖరకు నాకు దక్కింది ఏమీ లేదు, నా జీవితాన్ని నేను ఆనందంగా అనుభవించలేకపోయాను అని చెప్పేసి ఎంతో విచారించి ఆఖరికి చిన్న వయసులోనే ఆయన ప్రాణాలు వదిలేసేవలసి వచ్చిందట. ఆయన చనిపోతూ అన్నట్ట, నాయన మీరు నా శవపేటికను తీసుకొని వెళ్తారు కదా, తీసుకువెళ్ళినప్పుడు నా చేతులు 2 ఆ శవపేటికి బయటికి ఉంచేలా ఏర్పాటు చేయండి, 2 రంధ్రాలు చేయండి, ఈ 2 చేతులు బయటికి పెట్టి నా శవాన్ని ఊరేగించండి అన్నారు. ఏమిటి స్వామి ఎందుకు అలాగా అన్నారు. ఏమీ లేదు, అలెగ్జాండరు ఎంతో ఆశతో ఎన్నో దండయాత్రలు చేసి ఎన్నో లక్షల కోట్లు సంపాదించాడు, ఎన్నో రాజ్యాలు సంపాదించినప్పటికీ ఆఖరికి ఖాళీ చేతులతో ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నాడు అనే సందేశం అందరికీ తెలుస్తుంది. నన్ను చూచైనా వారి యొక్క జీవితాన్ని సఫలం చేసుకోమని చెప్పండి అని ఆ అలెగ్జాండర్ మనకి సందేశాన్ని ఇచ్చాడు. అలాగే మనం ఎల్లప్పుడూ కూడా ధన ఆర్జన కోసమే మన జీవితం అంతా ఖర్చు పెడితే మరి మనం అనుభవించేది ఏమి ఉండదు. అందుచేత మన బాధ్యతలు మనం వివాహం చేసుకున్న తర్వాత మన పిల్లలు బాధ్యతలు మనం తీర్చిన తర్వాత మన జీవితాన్ని మనం ఆనందంగా ఉండడం కోసం మనకి ఏది ఆనందంగా ఉంటుందో దాన్ని మనం అనుభవిస్తే బాగుంటుందే కానీ ఎంతసేపు ధనం సంపాదన మీద పడి మన జీవితాన్ని వృధా చేసుకోవద్దని ఇలాంటి ఉదాహరణలు ఎన్నో మనకు ఉన్నాయి. అలాగే హిట్లర్ ఆఖరికి ఏమైంది, ఆయన కూడా ఇదే రాజ్యాకాంక్షతో పెద్ద ప్రపంచ యుద్ధాన్ని సృష్టించాడు. ఆఖరికి మనశ్శాంతి లేక తనకు తాను తుపాకీతో కాల్చుకొని చచ్చిపోయాడు. అలాగే అందుచేత ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ధనంలో ఏమీ లేదు, మనం మంచితనంగా మన జీవితాన్ని ఆనందమయంగా గడుపుకుంటూ వెళ్ళాలి అనేటువంటి
సందేశాన్ని తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు, ధనం బాగా ఎక్కువగా ఉంటే చాలా నేను సుఖంగా ఉంటాను అని అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు అని శంకరాచార్యులు వారు చెప్తూ ఉన్నారు. ఏమంటారంటే, ధనం అనేటువంటిది నిన్ను ఎప్పుడు సుఖపెట్టదయ్యా. ధనం లేనప్పుడు ధనం సంపాదన కోసం నువ్వు అహర్నిశలు కష్టపడుతూ ఉంటావు. ఆకలి దప్పికలు మర్చిపోతావు, నిద్ర కూడా సరిగ్గా పోవు. ఆ ధనం 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 అనేటువంటి వ్యాపారంలోనూ వ్యవహారంలోనూ దేనిలోనూ దానిలో పడి నువ్వు అలా ఆహార పానీయాలు కూడా మానేసి నువ్వు సంపాదిస్తుంటావు. మరి నువ్వు నువ్వు దేనికి సంపాదన? నీవు భోజనానికే కదా, నీ సుఖానికే కదా. కానీ నువ్వు సంపాదించేప్పుడు భోజనం చేయట్లేదు, నిద్రపోవట్లేదు, ఏమి చేయనప్పుడు నీకు సుఖాన్ని ఎక్కడిచ్చింది? ధనాన్ని సంపాదించేటప్పుడు నీకు సుఖం లేదు. సరే, ఓకే, సంపాదించినప్పుడు సుఖం లేదు, బాగా సంపాదించావు, కట్టలు 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 డబ్బు తీసుకుని బీరువాలో పెట్టుకుని హాయిగా ఉందాం అని అనుకో. అప్పుడైనా నీకు సుఖం ఉంటుందా? డబ్బు కట్టలు కట్టలు ఇంట్లో ఉన్నా, లేకపోతే నీ పేరున ఉన్నా, అవి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతోటి భయము, దొంగలతోటి భయము, ఎవరెవరు వచ్చి దోచుకుపోతారో ఇదొక భయంతో నీకు సరైనటువంటి నిద్ర ఉండదు. ధనం పూర్తిగా కట్టలు కట్టలు డబ్బు ఉన్నప్పటికీ కూడా నీకు సుఖం లేదు. అంటే ధనం సంపాదించేప్పుడు సుఖం లేదు, ధనం ఇంట్లో ఉన్నప్పుడు సుఖం లేదు. ఇలా కాకుండా ఏదో ఒక దురదృష్టవశాత్తు ఏదైనా ఒక స్కామ్ జరిగి ఆ ధనం పోయిందనుకోండి, పోయిన తర్వాత కూడా నువ్వు బాధపడుతూ ఉంటావు కదయ్యా. ఇప్పుడు ధనం వచ్చేటప్పుడు సంపాదించేప్పుడు కష్టపడ్డావు, ఇంట్లో ఉన్నప్పుడు కష్టపడ్డావు, పోయినప్పుడు కూడా కష్టము దుఃఖమే మిగిలింది నీకు. ఈ ధనం అనేటువంటిది నీకు ఎప్పుడూ కూడా నీకు సుఖాన్ని ఇవ్వదయ్యా. ఇది తెలియక జనులందరూ కూడా తెలియక ధనం ఉంటే సుఖంగా ఉంటుంది అనేటువంటి భ్రమలో పడి ఉన్నారు. ఆ భ్రమ నుండి ఎవరైతే విడిపడతారో వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎల్లప్పుడూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అని ఆయన చక్కని సూక్తులతో మనకి ఎంతో ప్రయోజనకరమైనటువంటి వాక్యాలు మన శాస్త్రాలు పురాణాల్లో ఉన్నాయి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు మీకు అందజేస్తూ ఉంటాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఈ రాగాన్ని మలయమారుతం అంటారు. స్వస్తి.